ఈ సినిమా హిట్ మా ఫ్యామిలీ అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఎందుకంటే డాలీ మా ఫ్యామిలీ మెంబర్. మా అన్నదమ్ములు ముగ్గురు అని అంటే మన ఫాదర్ డాలీని కూడా మా ఫ్యామిలీ మెంబర్లాగా చూసేవారు. నిజంగా వారికి సక్సెస్ రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. రిలీజ్ రోజు కంటే కూడా ఈ రోజు ఇంకా స్ట్రాంగ్గా ఉంది సినిమా. రోజు రోజుకి బెటర్ అవుతుంది. నిజంగా ఎంత బాగా తీసాడంటే వేట సినిమా నేను చూసిన తర్వాత బాగుంది సినిమా. అది తెలుగుకి బాగుంటుంది, ఇది చేద్దాం రీమేక్ అనేది నాకు అనిపించలేదు. అంటే నన్ను డైరెక్ట్ చేయమంటే నేను చేయను. డాలీ అసలు ఎలా ఏంటో నీ కాన్ఫిడెన్స్ ఏంటంటే డాలీ వేరే రకంగా చూశాడు ఆ సినిమాని. మేమందరం ఒక రకంగా చూసాం సినిమాలాగా. తను తీద్దాం అనుకున్నాడు కాబట్టి వేరే రకంగా చూశాడు ఆ సినిమా చూసినప్పుడు నాకు అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే వాళ్ళిద్దరూ నిజమైన తమిళ్లో ఆ సీన్ ఉండదు కదా డాడీ, హాస్పిటల్లో తమిళ్లో ఒక సీన్ ఉండదు, అది తెలుగులో క్రియేట్ చేశారు వీళ్ళు. ఒక హాస్పిటల్లో అన్నయ్య దెబ్బలతో ఉంటే తమ్ముడు వచ్చి మాట్లాడే సీన్ నాకైతే ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించిందంటే ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అవడానికి రీజన్ ఆ సీన్ అని నా ఫీలింగ్. దాన్ని చాలా బాగా చేశాడు. ఈ సక్సెస్ ఎలాగే కంటిన్యూ అయ్యి చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ఆల్రెడీ పెద్ద హిట్ అయింది, ఇంకా సెన్సేషనల్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాలీ చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ఈ సినిమాని హిట్ చేసినందుకు ప్రేక్షకులకి అందరికీ కూడా ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.